ఒక ఎత్తైన పర్వతం మీద గ్రద్ద గూడు ఉంది. అందులో ఒక గ్రద్ద గుడ్డు ఉండేది. ఒకరోజు గాలి బలంగా వీయడంతో ఆ గుడ్డు పర్వతం నుంచి దొర్లి కింద ఉన్న ఒక కోల్ ఫామ్లో పడింది. అక్కడ ఒక తల్లి కోడి తన గుడ్డును పొదిగించింది. ఈ గ్రద్ద గుడ్డు కూడా ఆ కోడి గుడ్ల మధ్యనే చేరిపోయింది. కొన్ని రోజులకు గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. కోడి పిల్లలతో పాటు గ్రద్ద పిల్ల కూడా బయటికి వచ్చింది. ఆ గ్రద్ద పిల్ల తన చుట్టూ ఉన్న కోడి పిల్లను చూసి తను కూడా ఒక కోడి పిల్లనే అని అనుకుంది. అలవాట్ల ప్రభావం. ఆ గ్రద్ద పిల్ల కోడి పిల్లలతో పాటే పెరగడం మొదలుపెట్టింది. కోళ్ళు ఎలాగైతేని నేలను గీకుతూ గింజలను వెతుక్కుంటాయో ఇది కూడా అలానే చేసేది. కోళ్ళు ఎలా అయితే భయపడి ఒక్కొక్కరి కో అని అరుస్తాయో ఇది కూడా అలాగే అరిచేది. కోళ్ళు గాలిలో కేవలం 2-3 అడుగులు మాత్రమే ఎగరగలవు. ఈ గ్రద్ద పిల్ల కూడా తన రెక్కలకు అంతకంటే ఎక్కువ బలం లేదని నమ్ముతూ కొంచెం ఎత్తుకే ఎగిరి మళ్ళీ కిందకి పడిపోయేది. అది గ్రద్ద అన్న విషయం దానికి తప్ప అందరికీ తెలుసు. కానీ అది మాత్రం తనను తాను ఒక సాధారణ కోడిగానే భావించింది. ఆకాశం వైపు చూపు. ఒకరోజు సాయంత్రం ఆ గ్రద్ద పిల్ల ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూసింది. ఆకాశంలో మేఘాల మధ్య ఒక పక్షిలా గంభీరంగా రెక్కలు కూడా ఆడించకుండా గాలిలో తేలుతూ ఎగురుతుంది. దాని వైపు చూపు తీక్షణంగా ఉంది. దాని వేగం అద్భుతంగా ఉంది. ఆశ్చర్యంతో గ్రద్దపిల్ల తన పక్కన ఉన్న తల్లిని కోడిని అడిగింది. గ్రద్దపిల్ల, అమ్మ, ఆకాశంలో అంత రాజసంగా ఎగురుతున్న ఆ పక్షి పేరేంటి? అది ఎంత ఎత్తులో ఉన్నా ఎంత ధైర్యంగా కనిపిస్తుంది? తల్లి కోడి నిటారిస్తూ, బిడ్డ, అది గ్రద్ద. అది పక్షులకే రాజు. ఆకాశాన్ని దాని సామ్రాజ్యం. కానీ నువ్వు దాని గురించి కలల కనకు. గ్రద్దపిల్ల, ఎందుకమ్మా, నేను కూడా అలా ఎగరలేనా? తల్లి కోడి, లేదు బిడ్డ, నువ్వొక కోడివి. కోళ్ళు పుట్టేది నేలలో, చచ్చేది నేల మీదే. మనకు అంత శక్తి లేదు. మన పరిధి ఇంతే. గ్రద్దలు వేరు, మనం వేరు. ఆకాశం వైపు చూడటం ఆపేసి నేల మీద గింజలు ఏరుకు. బందీ అయిన ఆలోచన. ఆ గ్రద్దపిల్ల తల్లి కోడి మాటలు నిజమని నమ్మింది. నేను కోడిని, నేను ఎగరలేనని తన మనసులో బలంగా ముద్ర వేసుకుంది. ఆ రోజు నుంచి అది ఆకాశం వైపు చూడడం మానేసింది. తనలో ఆకాశాన్ని శాసించే శక్తి ఉన్నా, రెక్కల్లో అనంతమైన బలం ఉన్నా, కేవలం తన గురించి తాను తప్పుగా అనుకోవడం వల్ల ఒక సాధారణ కోడిలాగే బతికి ఒకరోజు కోడిలాగానే ప్రాణాలు విడిచిపోయింది. ఈ కథ గొప్ప సందేశం ఏంటంటే, మనం ఎవరన్నది పుట్టుక నిర్ణయించదు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి. పరిసరాల ప్రభావం. మీరు గ్రద్దై ఉండి కోళ్ళ మధ్యలో ఉంటే మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తిని తక్కువ అంచనా వేసి చూపిస్తారు. నమ్మకమే బలం. మీరు నేను చేయలేనని నమ్మితే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని గెలిపించలేదు. ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని గెలిపించలేదు. అవకాశం. మీలో ఉన్న ప్రతిభను గుర్తించండి. ఇతరులు మీ పరిధిని నిర్ణయించడానికి అవకాశం ఇవ్వండి. గుర్తుంచుకో, నువ్వు ఆకాశంలో ఎగరవలసిన గ్రద్దవు కాదు. కేవలం గింజల కోసం నేల మీద పాకే కోడివి కావు. మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి కోడి మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాటలు వింటున్నారా? అయితే ఈ కథ మీకోసమే.